కాంగ్రెస్ వాళ్ళకు కడుపు మండి కన్ను గుట్టి మొత్తం కరెంటు బంద్ చేసిరు. మనకు తెలుసు కాంగ్రెస్ వస్తే కరెంట్ ఎట్లుంటుందో. ఇంటికాడు ఉన్నప్పుడు గుడ్డి దీపం లాకుంటది, బాయి కాడు పోయి మోటార్ పెట్టే మొగల పుసుకు అంటది. కరెంట్ వస్తుందా? ఇప్పుడు వస్తుందా? కాంగ్రెస్ వాళ్ళు మాకు డిస్టర్బ్ చేయడానికి కరెంటు తీయచ్చు, కానీ 13వ తారీఖున నీ మొత్తం డిస్టర్బ్ అయ్యేటువంటి తెలంగాణ ప్రజలు 17కు 17 బీజేపీని గెలిపేందుకే సిద్ధంగా ఉన్నారు బిడ్డ. ఇలా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు, బీజేపీ గెలిస్తే ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లు పోతాయని. అమిత్ షా గారి యొక్క వీడియోను మార్ఫింగ్ చేసి ఎస్సీ ఎస్టీల బీసీలని రద్దు చేస్తని తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. ఓ రేవంత్ రెడ్డి, ఓ ముఖ్యమంత్రి, నీకొక్కటి చెప్తున్నా, బీజేపీ వాజ్పేయి గారు 6 ఏళ్లు ప్రధానమంత్రిగా ఉన్నాడు, నరేంద్ర మోడీ 10 ఏళ్లు ప్రధానమంత్రిగా ఉన్నాడు. 16 సంవత్సరాలు బీజేపీ ఏనాడు కూడా ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లు రద్దు చేయలే, తక్కువ చేయలే. నీ కులానికి రెడ్డిలల్ల పేదలుంటే, వైశ్యులల్ల పేదలుంటే, బ్రాహ్మణులల్ల పేదలుంటే 75 ఏళ్లుగా మీ కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ ఇయ్యలే. రిజర్వేషన్ ఎవడిచ్చిండో? నరేంద్ర మోడీ ఇచ్చిండు. ఎవడన్నా రేవంత్ రెడ్డి చెప్తే నమ్ముతాడా? ఊళ్ళో కట్టె తుప్పా కూడా వస్తాడు, వాని మాటలు ఎవడన్నా నమ్ముతాడా? 6 గ్యారంటీలు ఇస్తానని చెప్పి ఒక్కటన్ని ఇచ్చిండా? మహిళలకు నెలకు 2500 ఇస్తానన్నాడు, ఇచ్చిండా? 500కే సిలిండర్ ఇస్తాడు, ఇచ్చిండా? మహిళలకు నెలకు 2500 నెల ఇంటికి పంపిస్తాడు, ఇచ్చిండా? తులం బంగారం ఇస్తా, 1,00,000 రూపాయలు ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? పెళ్లికి ఇచ్చిండా? నెలకు 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తా, మీ బిల్లు సోనియా గాంధీ కడుతుంది అన్నాడు, ఆమె కడుతుందా మీరు కడుతురా? ఫ్రీ ఇచ్చిండా? 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాడు, చేసిండా? వరికి కింటల్కు 500 రూపాయలు వడ్లకు ధర ఎక్కువిస్తాడు, ఇచ్చిండా? ఓటు అడిగే హక్కు రేవంత్ రెడ్డికి ఉందా? నాగర్ కర్నూల్ నరేంద్ర మోడీ హైదరాబాద్ నుంచి కల్వకుర్తి మీదుగా నాగర్ కర్నూలు, కొల్లాపూరు కృష్ణమ్మ నది మీద ఐకాన్ బ్రిడ్జికి ఇదే రాములన్న, ఇదే సుధాకర్ అన్న, నేను దిలీప్ 1500 కోట్ల రూపాయలు తీసుకొచ్చి పని పూర్తయితుంది. ఈ కాంగ్రెస్ కేమన్నా 1 రూపాయి తెచ్చే దమ్ముందా? ఇదే దేవరకొండకెళ్ళి కల్వకుర్తి జడ్చర్ల మీదుగా 600 కోట్లు నరేంద్ర మోడీ రోడ్డుకి ఇచ్చిండా లేదా? మరి కాంగ్రెస్ వాళ్ళు ఇలా 3 సంవత్సరాలుగా ఫ్రీ బియ్యం నరేంద్ర మోడీ ఇస్తున్నాడా లేదా? 1 రూపాయినైనా తీసుకుంటుండా? ఫ్రీ బియ్యం ఇస్తున్నాడా లేదా? ఊర్లలో పోతే వైకుంఠ ధామం, డంపింగ్ యార్డు, మెరిక్యూరీకి లైట్లు, సిసి రోడ్లు, పల్లె ప్రకృతి వనం, ఎన్ఆర్ఈజీఎస్ లా 100 రూపాయలు పనికి 6 పథకంల కూలీలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తే బీజేపీ నరేంద్ర మోడీ 300 రూపాయలు పెంచిండా లేదా? ఈ రేవంత్ రెడ్డి కోటేయాలనా, నరేంద్ర మోడీకి వేయాలనా? నేను ఒక్కటి అడుగుతున్నా, రేవంత్ రెడ్డి ఈ 10 రోజులల్లా ఆయన వీడియోలు తీసి చూడుర్రి. ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అవుతాడని ఎప్పుడన్నా చెప్పిండా?
అవుతాడని చెప్పిండా? 271 సీటుకు కాంగ్రెస్ పార్టీ పోటీ చేయలే. ఈ పోటు మొగలు అంటే ఢిల్లీలో అధికారంలోకి వస్తారట. వస్తారా? నరేంద్ర మోడీకి సరిదిగే ప్రధానమంత్రి అభ్యర్థి ఉన్నాడా? రేవంత్ రెడ్డి అవుతాడా ప్రధానమంత్రి? కేసీఆర్ అవుతాడా? స్టాలిన్ అవుతాడా? మమతా బెనర్జీ అవుతాడా? జైలున్న అరవింద్ కేజ్రీవాల్ అవుతాడా? ఎవరైతారు? ఎవరైతాడు? ఎవరైతారు? ఎవరిని గెలిపిద్దాం? ఎవరిని గెలిపిద్దాం? మొన్న ఏదో కల్వకుర్తిలో కన్ను లొట్టపోయినట్టు 5 మంది అభ్యర్థులు కలిసి పిసికి పిసికి ఓ పుచ్చిపోయిన పండును తెచ్చింది. ఓడిన గెలిచిన కల్వకుర్తిల ఆర్టీఓ సెంటర్ కొరకు 7 రోజులు ఆమరణ దీక్ష చేసింది ఎవరు? ఎవరు తెచ్చిర్రు? మరి లేవన్నా తెచ్చిరా? నేను మీ అందరికీ చేతులెత్తి ప్రార్థిస్తున్నా. నేను ఓడిపోవచ్చు, కానీ ప్రజల మధ్యలో ఉంటా. నీ 6 గ్యారంటీలు చేయకపోతే రేవంత్ రెడ్డి లాగు వలుగుతుందా లేదా? రేవంత్ రెడ్డికి చెప్తున్నా, నీ 6 గ్యారంటీలు చేయకపోతే నీ ఎమ్మెల్యే ఊర్లో తిరిగాడు, నువ్వు ఊర్లోకి రావు. ఇవాళ పెద్ద మన స్టార్ క్యాంపెయిన్ అన్నా మలయ్ గారు వచ్చిరు. ఆయన మలయ్ తిందామా లేదా? అన్న మలయ్ అంటే మలయే కదా, పాల మీద మిగడనే కదా. మరి అలా ఆయన మిగడ తినాలి రావద్దా? ఇలా వీళ్ళిద్దరు చూస్తే ఏ బడా అన్నమల్లయే, ఏ చోట అన్నమల్లయే. వీళ్ళిద్దరు రేపు ఎంపై ఢిల్లీలో నరేంద్ర మోడీ పక్కలు ఉంటే మనకు ఆనందమా లేదా? ఎక్కడో ఖమ్మం ఆయన ఈ కాంగ్రెస్ అభ్యర్థి ఎక్కడైనా ఖమ్మంకి వెళ్ళి కాంగ్రెస్కి వెళ్ళి వస్తే మనకు అవసరం ఆయన? ఇక ఒక్క ఆయన గురించి చెప్తా. ఒక ఆయన ఐపీఎస్ ఆఫీసర్ రాజీనామా చేసి 6 నెలల కింద ఏ పార్టీలకు పోయిండు? బిఎస్పీలకు పోయిండు, ఏనుగు ఎక్కిండు, ఎల్లెంకెల పడ్డాడు, అక్కడిక్కడ చూసిండు. అప్పుడు ఏమన్నాడు? దొరల గడీలు బద్దలు వాళ్ళు కొడతా, కేసీఆర్ ని కూల కొడతా, కేటీఆర్ ఎవడరా అని అన్నాడా లేదా? ఇప్పుడు ఎవరి కాళ్ళ కాడ కూర్చున్నాడు. ఆ ఐపీఎస్ తొంటసే ఇట్లా పెట్టి నేను దేవుణ్ణి నమ్మనన్నాడు, అన్నాడా లేదా? దేవుణ్ణి నమ్మనని అన్నాడా లేదా? రాముడు లేదని అన్నాడా లేదా? కృష్ణుడు లేడని అన్నదా లేదా? హిందూ ధర్మాన్ని నాశనం చేస్తాను అన్నాడా లేదా? మొన్న శ్రీరామనవమి నాడు బాబనోళ్ళు కూడా పెట్టలే, అడ్డం పొడుగు ఎన్ని నామాలు పెట్టిండు. ఎలక్షన్ల కొరకు నామాలు పెట్టిండు, ఎలక్షన్ల కొరకు నామాలు పెట్టిండు. ఎలక్షన్ అయినాక పంగనామాలు పెడతాడు మనకు. ఒక ఐపీఎస్ ఏమో ఇట్లున్నాడు, ఈ ఐపీఎస్ ఎట్లున్నాడో తెలుసా? 2 సంవత్సరాలైంది దేశం కోసం, ధర్మం కోసం, మోడీ కోసం తన ఉద్యోగానికి రాజీనామా చేసిండు. ఆయన చరిత్ర తెలుసా? ఆడపిల్లలని బనాయించి మానభంగం చేసి చంపేస్తే వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి అడిగితే ఒక మాట చెప్పిండు, అమ్మా పోయిన నీ బిడ్డను తీసుకురాలేను, ఇంకా ఏ బిడ్డకు కూడా ఇలాంటి నష్టం జరగకుండా వారం రోజులలోనే పట్టుకొచ్చిండు, ఎన్కౌంటర్ చేసిండు. ఈయన కూడా చేసిండు ఫేక్ ఎన్కౌంటర్లో. ఈయననేమో మహిళల రక్షించడానికి, ఆడబిడ్డల రక్షణ కొరకు ఎన్కౌంటర్ చేసి, ఈయన నరేంద్ర మోడీ ఆశయం కొరకు 2 సంవత్సరాలు ఆయన నడిచి పల్లె పల్లె తమిళనాడుతో తిరుగుతున్నాడు. ఈయన 3 నెలలకోసారి పార్టీలు మారి మనకు ఆ ఐపీఎస్ కావాలా, ఈ ఐపీఎస్ కావాలా? ఈ ఐపీఎస్ కావాలా? ఈ ఐపీఎస్ వచ్చింది ఈ చిన్న ఐపీఎస్ కొరకు. ఈయనని గెలిపియాలా లేదా? నరేంద్ర మోడీ ప్రధాని కావాలా లేదా? 3వసారి కావాలా లేదా? 3వసారి కావాలా లేదా? ఇప్పుడు గెలిపియకపోతే మనం ఎప్పుడు ఈసారి మనం పువ్వు గుర్తుకు ఓటేద్దాం.
ప్రసాద్ని గెలిపిద్దాం, నరేంద్ర మోడీకి గిఫ్ట్ గా పంపిద్దాం. భారత్ మాతాకి వందే వందే. కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు వందే మాతలు పడరు, మందే మందే అంటారు. అంటారా? మనమేమంటాం? ఏమంటాం? ఏమంటాం? భారత్ మాతాకి జై. ఇప్పుడు మన అభ్యర్థి